నమస్తే అండి. మీ అందరి ఆశీస్సులతో మన వాస్తు చైతన్యంకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రావడం జరిగింది. ఇండియాస్ టాప్ వాస్తు ఇన్ఫ్లుయెన్సర్ విత్ మోస్ట్ వ్యూడ్ అండ్ హైయెస్ట్ సబ్స్క్రైబ్డ్ వాస్తు ఛానల్ ఆన్ యూట్యూబ్ ఇన్ షార్టెస్ట్ డ్యూరేషన్ కేటగిరీలో ఈ అవార్డు మనకు రావడం జరిగింది. ఇప్పటి వరకు మన యొక్క వాస్తు చైతన్యం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ మీ దృష్టికి తీసుకొస్తాను. ఓపికతో చివరి వరకు చూడండి. అది నిత్య జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేంటి అంటే వీధి పోటు, వీధి చూపు అనేటి వాస్తవమా సరే అని చాలా మంది మన క్లయింట్స్ అడుగుతా ఉన్నారు. గతంలో కూడా మనం ఒక ఫుల్ లెంత్ వీడియో చేయడం జరిగింది, లక్షల్లో వ్యూస్ వచ్చినాయి. ఒక షార్ట్ వీడియో కూడా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. ఆ వీడియోకు మనం పెట్టినటువంటి థంబ్నెయిల్ ను అండర్లైన్ చేస్తూ మత ప్రచారం చేసుకునేటువంటి ఒక వ్యక్తి వీధి పోటు నా ఇంటికి ఉంది, నాకేం కాలేదు, చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన వీధి పోటు నమ్మకండి అని ప్రగల్భాలు పలకడం జరిగింది. చాలా మంది ఆ వీడియో నాకు షేర్ చేశారు. ఆ ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి నా ఇంటికి వీధి పోటు ఉంది అన్నాడు, కానీ వాళ్ళ ఇల్లు చూపించలేదు. అర్థమైందా? అంటే తాను చెడ్డ కోతి వనమెల్లా చెడగొట్టినట్టుగా తనకు నమ్మకం లేకను, తనకు దాని విలువ తెలియకను, తాను ఆచరించక ఏ వ్యక్తి అయితే చెప్తాడో ప్రాక్టికల్ గా ఇల్లు చూపించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా జనం నమ్ముతారు. ఎలాంటి ఆధారం లేకుండా ఏదో ఒక వైరల్ అయిన వీడియోను ఆ కంటెంట్ ను బేస్ చేసుకొని వీధి పోటుకు వల్ల ఏముండదు, నాకేం కాలేదు, అట్లాంటి ప్రగల్భాలు వాళ్ళకి వాళ్ళ మాటలు నమ్మడం వల్ల వారికి నష్టం జరుగుతుంది. ఉచిత సలహాలు ఇచ్చిన వాడు బాగానే ఉంటారు. ఏదో ఒక టాపిక్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళు కోకొల్లలు ఉంటారు. ఏదో అందంగాను అట్రాక్టివ్ గాను మాట్లాడినంత మాత్రాన ఆ మాటలు నమ్మి మోసపోవాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే వీధి పోటు ఉన్నటువంటి ఒక 100 ఇండ్లు చూడండి, 100కు 99 ఇండ్లలో నష్టం జరుగుతుంది. పర్టికులర్ గా చావు మరణం ఒకటే కాదు, ఆ ఇంట్లో అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీధి పోటు ప్రాణాలు తీస్తుంది అంటే అర్థమైంది ఎక్కువ ఫ్లో ఉండి ఎక్కువ మంది దృష్టి అనేది మనకు దక్షిణ నైరుతులను, పడమర నైరుతులను, పూర్తి నైరుతులను మన ఇల్లు కనిపించే విధంగా ఉన్నప్పుడు దాని ఇంపాక్ట్ తొందరగా చూపిస్తుంది. మేజర్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. నారో గల్లీ ఉంది, తక్కువ మంది నడుస్తారు, తక్కువ మంది చూపు పడ్డప్పుడు చిన్న ప్రభావం చూపిస్తూ ఉంది. ఇదంతా ప్రాక్టికల్ గా గత 20 సంవత్సరాలుగా కొన్ని వందలు కాదు వేల ఇండ్లను చూసి నిర్ధారణకు వచ్చి సో మెనీ టెస్టిమోనీలు ఎవిడెన్స్ మనం సేకరించిన తర్వాత చెప్పడం జరిగింది. నాకంటే ముందు కూడా ఎంతో మంది ఆధునిక వాస్తు పండితులు కూడా వీధి పోట్ల మీద కూడా వాళ్ళు రీసెర్చ్ చేసిరు, వాళ్ళ దృష్టికి వచ్చిన విషయం చెప్పిండ్రు. నేను దాన్ని స్వయంగా నా బంధువులు, మిత్రులు, ఫ్రెండ్స్ ఇళ్ళకే కాకుండా ఫీల్డ్ విజిట్లో కూడా కొన్ని సంవత్సరాలు దీని మీద ఫోకస్ చేసి అది ఎంతవరకు వాస్తవమని నేను నిర్ధారించుకున్న తర్వాతనే చెప్పడం జరిగింది. ఏదో 4 పుస్తకాలు ముంగటేసుకొని 4 పేజీలు అల్లె వేస్తూ వాళ్ళు చెప్పారు కదా నేను చెప్దామని కాదు. అందులో ఉన్న ప్రతి పాయింట్ పిన్ టు పిన్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, భారతదేశం మొత్తం తిరిగి అది ఎంతవరకు వాస్తవము అని నేను సేకరించిన సమాచారం నా దగ్గర ఉన్న తర్వాతనే నేను 10 మందికి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఏ ఎవిడెన్స్ లేకుండా నేను చెప్పేవన్నీ కూడా కాదు. కాబట్టి ఎవరో లూజ్ టాక్ చేసినంత మాత్రాన వీధి పోటు ఏం కాదు, నా ఇంటికి ఉంది, నాకేం కాలేదంటే ఆ టైం వచ్చినప్పుడు దాని ప్రభావం చూపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే అట్లా చెప్పేవాడు స్వయంగా చూపించాలి. ఇప్పుడు నేనున్న ఎగ్జాంపుల్ వాస్తు నేర్చుకున్నా, నేను వాస్తు ఆచరించిన అనడానికి నా యొక్క ఇంటిని కూడా నేను మీకు వీడియో రూపంలో చూపించడం జరిగింది. ఇంతకంటే మీకు అథెంటికేషన్ ఏం కావాలి? అది వాస్తు కానీ, జ్యోతిష్యం కానీ, ఇంకా దేని మీదనైనా సరే నెగిటివ్ గా మాట్లాడేటప్పుడు విత్ ఎవిడెన్స్ వాళ్ళు చెప్పినప్పుడే మీరు నిజమే కావచ్చు అని నమ్మిన అర్థం ఉంటుంది. ఎలాంటి ఆధారం చూపించకుండా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినంత మాత్రాన దానికి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు చెప్పింది నిజమే కావచ్చు అనే ఒక భ్రమలో మనం దాన్ని కనుక పెడచెవిని పెడితే ఎవరికి నష్టం జరుగుతుంది? మనకే నష్టం జరుగుతుంది. నా లెక్క దేశమంతా తిరిగి మీరు కళ్ళతో చూసి నేర్చుకొని తర్వాత ఆచరించి అనట్లేదు. మీ చుట్టుపక్కల ఉన్న వారి ఇళ్లను మీరు గమనించి వాస్తు చైతన్యం యూట్యూబ్ ఛానల్లో చెప్పే పాయింట్ అది నిత్య జీవితంలో నిజంగానే జరుగుతుందా ఒక్కసారి అది మీకు కనెక్ట్ అయ్యి మీ కళ్ళతో చూస్తేనే ఆచరించండి. అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాస్తు అనేది హిందువులకు మాత్రమే సొంతము, హిందువులు మాత్రమే ఆచరించాలి అనే భ్రమలో చాలా మంది ఉన్నారు. బయట నివాసం ఏర్పాటు చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా వాస్తు అవసరమే. అది హిందువులా, క్రిస్టియనా, ముస్లిం అని ఏం సంబంధం లేదు. కొన్ని వందల మంది ఉన్నారు మనకు ముస్లిం క్లయింట్స్. చాలా మంది క్రిస్టియన్ ఇండ్లకు వాసి చెప్పినాం, చర్చిలో కూడా వాసి చెప్పినాం. మనం ఈ మధ్య కాలంలోనే మనం చేగుంట దగ్గర కూడా ఒక ఫేమస్ చర్చికి వాసి చెప్పినాం, వాళ్ళ ఇంటికి కూడా వాసి చెప్పినాము. ప్లస్ పాలకొల్లు దగ్గర చర్చికి వాసి చెప్పినాం, వారి ఇంటికి కూడా చెప్పినాం. జీడిమెట్లో ఉన్న ఒక చర్చికి కూడా వాసి చెప్పినాం. పర్సనల్ గా విజిట్ కి పిలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారి యొక్క వాయిస్ ఓవర్ మీ ముందుకు తీసుకొద్దామంటే సార్ మా యొక్క కమ్యూనిటీలో కొద్దిగా మాకు అదేమన్నా మైనస్ అయితే కావచ్చు అని అంటే వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టద్దు కదా. సరే ఆచరించిన వాళ్ళు బాగుపడతా ఉన్నారు, ఏ కమ్యూనిటీతో సంబంధం లేకుండా. చాలా మంది కమ్యూనిటీకి లింక్ చేస్తారు. వాస్తు అనేది వాస్తవమైనది ఒక గృహానికి సంబంధించింది. అది ఏ కమ్యూనిటీ వాళ్ళకైనా ఒక గృహం అవసరమే కదా. 5 ఎలిమెంట్స్ జోడి చేసుకొని ఈ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు లాభం జరుగుతుందని నేను పదే చెప్తా ఉంటా. కాబట్టి ఇది మత ప్రచారానికి సంబంధించింది కాదు. ఏదో మత ప్రచారం చేసుకునే వాళ్ళు ఆ ప్రచారం చేసుకోనివ్వండి, నేను వాటికి వ్యతిరేకం కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తా. ఈ సబ్జెక్ట్ లో తలదూర్చి వాళ్ళు అనవసరంగా మంచిగా వాస్తును ఆచరించి బాగుపడదాం అనుకునే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు
విన్నప్పుడే బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను చెప్తున్నా కదా, మీ దగ్గర ప్రాక్టికల్ ఎవిడెన్స్ ఉంది అంటే నా దగ్గరికి రండి, వెళ్ళి చూద్దాం. దానికి నేను మీకు పూర్తి క్లారిటీ అక్కడే ఇస్తాను. అందరి ముందు వీడియో తీసి సొసైటీ కూడా ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మద్దు అని. దానికి కూడా రీజన్ ఏంటిది అంటే స్థల విస్తీర్ణం మీద కూడా ఆధారపడి ఫలితం ఉంటుంది. అది పెద్ద స్థలం అయినప్పుడు ఆ వీధిపోటు ప్రభావం కొంచెం లేటుగా ప్రభావం చూపిస్తుంది. చిన్న స్థలం 50 గజాలు 100 గజాల స్థలానికి వీధిపోటు ఉంది అనుకోండి, తొందర ప్రభావం చూపిస్తుంది. అది చాలా డీప్ సబ్జెక్ట్. అది స్థల విస్తీర్ణం మీద ఆధారపడి కూడా దాని యొక్క ఇంపాక్ట్ లేటుగా జరగాల, ముందు జరగాల అని ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మన ఇంటికి ఏ వైపు రోడ్ ఉన్నా కూడా ఆపోజిట్ నుంచి ఒక రోడ్ వచ్చినప్పుడు అది ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితం ఉంటుంది, నీచ స్థానంలో ఉన్నప్పుడు ఏ విధమైన ఫలితం ఉంటుందని ఫుల్ లెంత్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దాన్ని కూడా చూడండి ఒకసారి, మీకు ఇంకా పూర్తి క్లారిటీ వస్తుంది. వీధి చూపు అంటే మంచి స్థానం, అంటే ఉచ్చ స్థానంలో ఎదురుగా వచ్చినప్పుడు అది వీధి చూపు. ఎప్పుడైతే నీచ స్థానంలో వచ్చినప్పుడు ఎదురుగా వచ్చినప్పుడు అది వీధిపోటు. అంటే మంచి చేసేటి చెడు చేసేటి రెండు ఉంటాయి. పూర్వపు పురాతన వాస్తు శాస్త్రంలో అన్ని వీధిపోట్లు కూడా ఎదురుగా వచ్చినప్పుడు ఆ దృష్టి వల్ల నష్టమే జరుగుతుంది అనే ఆలోచనతో వాళ్ళు వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ప్రాక్టికల్ గా ఆధునిక వాస్తు పండితులు ఈ వీధిపోట్ల మీద ఫోకస్ చేసి చూసినప్పుడు ఏం జరిగిందంటే, 4 మూలలు 4 దిక్కుల నుంచి వచ్చే దానిలో ఏది లాభం జరుగుతుంది, ఏది నష్టం జరుగుతుంది అని కూడా ఫోకస్ చేశారు. అందులో కొన్ని మంచి చేసేటివి కూడా ఉన్నాయి. ఆ మంచి చేసేటివి అయినా చెడు చేసేటి అయినా సరే మధ్యలో ఒక రోడ్డు ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుందా అని అడుగుతూ ఉంటారు. మన ఇంటికి ఎదురుగా వచ్చే వీధిపోటుకు గానీ వీధి చూపుకు గానీ మధ్యలో ఒక రోడ్డు ఉన్నప్పుడు దాని యొక్క తీవ్రత ఎట్టి పరిస్థితిలో తగ్గదు. ఎప్పుడు తగ్గుతుంది అంటే, అటు నుంచి వచ్చే వ్యక్తుల యొక్క దృష్టి మన ఇంటి మీద పడకుండా అడ్డుగా ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే దాని యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. వీధిపోటును సింపుల్ గా ఐడెంటిఫై చేయాలంటే, మనం చీకటి అయిన తర్వాత ఒక బైక్ గానీ కారు గానీ వేసుకొని ఆ ఎదురుగా ఉండే రోడ్డు మీదుగా మన ఇంటి వైపు వచ్చినప్పుడు ఆ లైట్ వెలుతురు మనకు మంచి స్థానంలో పడుతుందా, వ్యతిరేకమైన స్థానంలో పడుతుందా. వీధి చూపుగా అది మారింది అనుకోండి, లాభం చేస్తుంది, నెగిటివ్ గా ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తున్నాము. దానికి ఎదురుగా వచ్చినప్పుడు అది మనకు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. సింపుల్ లాజిక్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, దశ కూడా ఇంపార్టెంట్ అని నేను చెప్తా ఉంటా. దశను మనం మార్చలేం కాబట్టి దిశ, ఈ 5 ఎలిమెంట్స్ అనుకూలంగా చేసుకున్నప్పుడు ఇది మనకు ప్రొటెక్టివ్ ఉంటుంది అని చెప్తా ఉన్నా. దశ దిశ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనం నేషనల్ వాస్తు ఆర్గనైజేషన్ సంస్థ తరపున ఢిల్లీలో తిరిగినప్పుడు కొన్ని ఇండ్లు వెళ్ళి చూసినప్పుడు చాలా చక్కటి వాస్తుకు అనుకూలమైన ఇంట్లో వాళ్ళు ఉన్నారు. మా టీం అంతా వెళ్ళి, అరే మీకు ఇది ఎవరు వాస్తు చెప్పిండ్రు, ఇక్కడ కూడా ఇంత మంచి వాస్తుని పాటిస్తానంటే, ఏం తెలియదు సార్, మేము ఒక 3-4 ఇండ్లు చూసినాము. ఒక ఇంటికి వెళితే మా ఆవిడకు నచ్చలేదు, ఇంకో ఇల్లు చూస్తే బిల్డర్ కట్టించిన ఇల్లు మా కొడుకు నచ్చలేదు, ఈ ఇంటికి వస్తే అందరికీ నచ్చింది. అంతే సార్, మాకు అసలు వాస్తు గురించి కూడా తెలియదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము అప్పుడు ఆశ్చర్యపోయినాం, అరే వాస్తు తెలియకుండా కూడా ఇంత మంచి వాస్తు అనుకూలమైన ఇంట్లోకి వీళ్ళు ఎట్లా వచ్చారు, ఇది ఎట్లా సొంతమైంది. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, దీనితో పాటు ఇంకొకటి కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది మానవ జీవితాల మీద. అదే దశ, అంటే పుట్టిన దశ. అప్పుడు మనం దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, దశ బాగుంటే వాస్తు తెలియకుండా ఎదురుగా అలాంటి మంచి ఇంట్లోకి వెళ్తా ఉండు, అలాంటి మంచి ఇల్లు వాళ్ళకి ఎవరో ఒకరు సజెస్ట్ చేస్తా ఉన్నారు. ఆ దశ బాగున్నా బాగలేకున్నా దాన్ని మనం మార్చలేము కాబట్టి దిశను మనము మన ఇంగిత జ్ఞానంతో ఎన్నుకొని అందులో ఉన్నట్లయితే మంచి ఫలితం ఉంటుంది. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఎలాంటి దశలో పుట్టిన వాడైనా సరే ఒక మంచి వాస్తుకు అనుకూలమైన ఇంట్లో గనక నివాసం ఉన్నట్లయితే మన ఆలోచన విధానం అద్భుతంగా ఉంటది. సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయండి, దీన్ని నమ్మి ఆచరించి బాగుపడండి. ఇంకో విషయం ఏంటంటే, వాస్తు మూఢనమ్మకం అని కూడా కొందరు మాట్లాడుతూ ఉంటారు. అరే నాయన, మూఢనమ్మకం అయితే కొన్ని వందల సంవత్సరాలుగా ఇది మనగడలో ఉంటుందా? ఏ అబద్ధమైనా సరే ఎక్కువ కాలం మనగడలో ఉండదు. అది మీ అందరికి తెలిసిన విషయమే కదా. ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కోట్ల మంది భారతీయులంతా వాస్తు శాస్త్రాన్ని ఆదరిస్తుండ్రు, ఆచరిస్తున్నారు అంటే దాన్ని మీరు అర్థం చేసుకోండి. అందులో వాస్తవం లేకపోతే అది సాధ్యమైద్దా? ఇన్ని వందల సంవత్సరాలుగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు, కళ్ళ ముందు కనిపిస్తుంది, సో మెనీ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టే ఆచరిస్తా ఉన్నారు. ఇంతకంటే మనకి ఇంకా ఏం కావాలి రుజువు? వాస్తు అనేది వాస్తవం కాబట్టి చదువు రాని వాళ్ళతో పాటు చదువుకున్నటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా దీన్ని కనెక్ట్ అవుతారు, ఆచరిస్తారు. అంటే ఒకే ఒక రీజన్ ఏంటంటే, ఇది వాస్తవము కళ్ళ ముందు ఉంది కాబట్టి. సబ్జెక్టు గురించి అవగాహన లేని ప్రతి ఒక్కరు దాని గురించి లూజ్ టాకే చేస్తారు. ఒక్కసారి ఆ సబ్జెక్టులో ఉన్న వాస్తవం ఎంత, అది వాస్తవంగా మన కళ్ళ ముందు జరుగుతుందా, ఫోకస్ చేస్తేనే కదా ఏ విషయమైనా తెలిసేది. మనకు తెలియని సబ్జెక్ట్ లో మనం ఏలు పెట్టి దాని గురించి నెగిటివ్ గాను వ్యతిరేకంగాను మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఏ పరిశీలన లేకుండా ఒక వీడియో వైరల్ అయితే దాన్ని thumbnail లో పెట్టేసి మన మీద హైలైట్ అయిదామని అలాంటి వాళ్ళు వీడియోలు చేస్తూ ఉంటారు. వారి మాటలు నమ్మకండి. నా మాటలు కూడా గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు కళ్ళతో చూసిన తర్వాతనే నమ్మి ఆచరించి బాగుపడాలనేదే నా యొక్క విన్నపం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ నాలెడ్జ్ని మరింత మందికి పంచే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.